హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్టిట్యూడ్ సెక్షన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి 2019 పేపర్ 10th ఫిబ్రవరి పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అయితే ఈ సెక్షన్లో మనం సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం రీజనింగ్ మాక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసాము. అర్థమెటిక్ సంబంధించి ఇది మన సెకండ్ పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Price of LPG cylinder increased from 780 rupees to 975 rupees becomes how many percentage reduction in consumption should not change the amount spent on LPG అన్నాడు. స్పెంట్ ఆన్ ఎల్పిజి. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక ప్రైస్ ఉందంటే ఎల్పిజి సిలిండర్ యొక్క ప్రైస్, ఎల్పిజి సిలిండర్ ప్రైస్ ఏమైందంటే సడన్గా 780 నుంచి 975 ఇంక్రీజ్ అయితే ఇప్పుడు మనం ఎంత డిక్రీజ్ చేస్తే సేమ్ అమౌంట్ అనేది మనకి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇదివరకు 780 ఇచ్చాం, ఇప్పుడు కూడా 780 ఇవ్వాలి. మనం 780 ఇస్తాం. అలాంటప్పుడు మనం ఎంత కన్జంప్షన్ తగ్గించాలి, సో ఎంత పర్సంటేజ్ తగ్గించాలని అడుగుతున్నాడు. సో ఈ కాన్సెప్ట్ సంబంధించి మనం ఆల్రెడీ పర్సంటేజ్ క్లాసెస్ కంప్లీట్ చేసాము. సో పర్సంటేజ్ అనే చాప్టర్లో మీకు క్లారిటీగా ఫుల్ క్లాస్ లేదా ఫుల్ చాప్టర్ మనం పర్సంటేజ్ సంబంధించి చెప్పాము. అందులో ప్రతి మోడల్ కూడా కవర్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. అందులో మీకు ఈ కాన్సెప్ట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనే ఈ ఫార్ములా మీద మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఎనివే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఈ 975 నుంచి 780 నుంచి ఈ డిఫరెన్స్ ఎంత చూడండి. సో 975 నుంచి 780 మనకేమైందంటే 780 నుంచి 975 అయింది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 975 నుంచి 780 చేయాలి. ఎందుకు చేయాలంటే కన్జంప్షన్ డిక్రీజ్ చేయాలి కాబట్టి. ఎంత రిడక్షన్ అవుతుంది అన్నాడు. సో మనం ఎంత రిడక్షన్ చేయాలంటే 975 నుంచి 780 దగ్గరికి వచ్చేయాలి. ఎందుకు రావాలనే కాన్సెప్ట్ మీకు తెలియాలంటే మీరు పర్సంటేజ్ సంబంధించి క్లాసెస్ వినండి. 195 ఓకే, 195 డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. 195 డిఫరెన్స్ ఇప్పుడు పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకి. సో 195 డిఫరెన్స్ కాబట్టి 195 సో ఎక్కడి నుంచి మెయిన్ వాల్యూ ఏంటంటే 975. సో 975 ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి వీటిని. సో క్యాన్సిల్ చేస్తే చూడండి, 5 1s 5 4 ఉంటుంది, 5 9s 45 45 అంటే 2 ఉంటుంది, 5 5s 25. ఓకే, 5 2s 5 0s అగైన్ 195 క్యాన్సిల్ అయితే 20 ఉంటుంది. అంటే 20% ఏం చేయాలంటే మనం రిడక్షన్ చేయాలి. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంతంటే 20%. ఓకే, సో 20% అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 20%. 12% ఆన్ ఆర్డినరీ ఇంట్రెస్ట్ ఈజ్ 7,440 రూపీస్. ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్. వెరీ ఈజీ ప్రాబ్లం. మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్ ఆర్డినరీ ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మనం సాల్వ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ అన్నాడు, ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫర్ 5 years. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉందంటే 5 years గాను. సో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 12% ఇచ్చాడు. సో 12% 1 year అయితే 5 yearsకి 12% రేట్తో ఎంత వస్తుంది మనకి, 12 5s 60% వస్తుంది. సో పర్సంటేజ్లో చూస్తే, కానీ ఒరిజినల్గా ఎంత వచ్చిందంటే ఇక్కడ అంటే 7,440 రూపీస్ అనేది ఒరిజినల్గా సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. కానీ పర్సంటేజ్లో చూస్తే 60% ఉంది. కాకపోతే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్. అసలు ఫిక్స్డ్ అమౌంట్ ఎంత ఉంది, సో అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7,440 డివైడెడ్ బై 60% సమానం అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడైనా సరే 100% సమానం కాబట్టి ఇంటూ 100 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 క్యాన్సిల్ చేసిన తర్వాత 6తో మల్టిప్లై చేస్తే 6 1s 6, ఇక్కడ 1 ఉంటుంది, 6 2s 12, ఇక్కడ 2 ఉంటుంది, 24 అంటే 6 4s 124. సో 124 ఇక్కడ 00 ఉంది, 124 400. సో 12,400 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12,400. ఓకే, బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 12,400. సో ఈ షీట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లోగో కూడా ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ క్లాసెస్ పీడిఎఫ్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x by 14 ఈజ్ ఈక్వల్ టు √389 ప్లస్ √121 ప్లస్ 30 ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ అర్థమెటిక్ సెక్షన్లో మనం సాల్వ్ చేసాం. సేమ్ క్వశ్చన్ అయితే రిపీట్ అయింది, కాకపోతే ఒక వాల్యూ మిస్ అవుతుంది అంతే. సో x by 14 ఇంటూ, ఇక్కడ 14 బదులు ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు, ఇదైతే సేమ్ టర్మ్ అనమాట,
389 సేమ్ రాసుకుంటాం. 389 ప్లస్ రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేర్. సో 11 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్గా 11. సో ప్లస్ 30 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, యాడ్ చేస్తే 400. రూట్ ఆఫ్ 400 అంటే 20 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 20 ప్లస్ 30 అంటే 50. ఓకే 50. ఇక్కడ మనం ఏం చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్, 50 అన్నాడు. సో ఇక్కడ మనకు 50 వచ్చింది. సో x/14 ఈక్వల్ టు 50. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, 14 5 70, అది 0 ఉంది కాబట్టి 0. x ఈక్వల్ టు 700 అవుతుంది. x ఈక్వల్ టు 700. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి సింప్లిఫై 204 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 10 ప్లస్ 54 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 30 మైనస్ 5 అని బ్రాకెట్ క్లోజ్ చేశాడు, క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇది ఓపెన్ బ్రాకెట్ అవుతుంది, క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే సో బ్రాకెట్కి సంబంధించి ఎలా సాల్వ్ చేయాలి, లేదా ఈ సింప్లిఫికేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే, సింప్లిఫికేషన్ సంబంధించి సో బోర్డ్ మాస్ అనే తంబనెల్తో మన క్లాస్ ఉంటుంది. ఒకటి సింప్లిఫికేషన్ అని టైటిల్ ఉంటుంది, బోర్డ్ మాస్ అనే తంబనెల్ ఉంటుంది అనమాట. అది క్లాస్ మీరు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు బోర్డ్ మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేస్తాం. అకార్డింగ్ టు బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 మైనస్ 5 25 అవుతుంది, మైనస్ 54 ఉంది. సో 54 మైనస్ 25. సో 14 నుంచి 5 అంటే 9 వస్తుంది, 4 నుంచి 2 అంటే 29 నుంచి అగైన్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 39 అవుతుంది. 39 ప్లస్ 204 ఉంది ఫ్రెండ్స్, రెండింటిని యాడ్ చేయండి. 4 అంటే 3. సో 204 ప్లస్ 39 యాడ్ చేస్తే 13 4 243 వచ్చేస్తుంది. ఓకే 243 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి 243 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెన్, పెన్సిల్ అండ్ రబ్బర్ ఇన్ ఏ బాక్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 3:2:1. If the value of each pen, pencil and rubber is 3 rupees, 2 rupees and 2 rupees respectively, and the total amount spent on the entire box is 990 rupees, then find out the number of pens in the box. ఓకే చూడండి, ఆల్రెడీ ప్రీవియస్గా మనం సాల్వ్ చేసిన 2019 పేపర్లోనే. సో ప్రీవియస్గా మనం ఆ పేపర్ చూస్తే సేమ్ క్వశ్చన్స్ ఇందులో కూడా రిపీట్ అయ్యాయి. 2019లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అయితే అర్థమెటిక్ సంబంధించి సేమ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే నెక్స్ట్ మనం ఎస్ఐ సంబంధించి అర్థమెటిక్ పేపర్ అయితే సాల్వ్ చేద్దాం. ఎనివే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే, సో పెన్, పెన్సిల్ అండ్ రబ్బర్ ఇన్ ఏ బాక్స్ ఎంటర్ ప్రపోర్షన్. సో ఒక బాక్స్ ఉందంటే ఆ బాక్స్లో పెన్ను, పెన్సిల్, రబ్బర్ చూస్తే 3:2:1 రేషియోలో ఉన్నాయన్నమాట. సో వాటి వాల్యూస్ చూస్తే, ఒక పెన్ వాల్యూ వచ్చేసరికి 3 రూపీస్ అయింది, ఒక పెన్సిల్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అయింది, ఒక రబ్బర్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అయింది. సో ఫైనల్గా టోటల్ అమౌంట్ ఎంత ఉందో బాక్స్లో అంటే 990 రూపీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏమడుగుతున్నాడు, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ ద బాక్స్. ఆ బాక్స్లో నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలంటే ముందు అసలుకి పెన్స్ రేషియో, పెన్సిల్ రేషియో, రబ్బర్ రేషియో ఎలా ఇచ్చాడు, 3:2:1 ఇచ్చాడు. ఆ తర్వాత మీరు గమనించండి వాటి వాల్యూస్ ఎలాగ ఇచ్చాడు చూడండి. ఒకటేమో 3 రూపీస్ అన్నాడు, ఒకటేమో 2 రూపీస్ అన్నాడు, అగైన్ ఒకటి 2 రూపీస్ అన్నాడు. ఓకే తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 3s ఏమవుతుంది 9, 2 2s ఏమవుతుందంటే 4, సో 1 2s ఏమవుతుందంటే 2. ఓకే చూడండి షార్ట్ కట్ అనమాట. ఈ వీటన్నిటిని యాడ్ చేయండి. ఇప్పుడు 4 2 6 అవుతుంది, 6 ప్లస్ 9 అంటే 15. టోటల్ 15 వచ్చింది అమౌంట్. కాకపోతే క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, టోటల్ అమౌంట్ అంటే 990. టోటల్ ఎంత ఇచ్చాడంటే 990. సో 990 వాల్యూ ఎంత అంటే 15 ఇచ్చాడు మనకి. అది మనం కనుక్కుంది, 15 వచ్చింది. ఇంటూ మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ పెన్స్. సో పెన్స్ రేషియో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్స్ రేషియో వచ్చేసరికి ఇక్కడ చూడండి, పెన్ రేషియో ఎలా ఇచ్చాడంటే 3 పార్ట్స్ ఉంది. పెన్ 3 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ 3 చేయండి, మనకి నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్నో వచ్చేస్తాయి. సో 3 5s క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5, 4 ఉంటుంది, 5 9s 45 అవుతుంది, ఇక్కడ 4 ఉంటుంది, 5 8s. సో 198 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోటల్ 198 పెన్స్ అయితే ఆ బాక్స్లో ఉన్నాయన్నమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ 198. ఓకే యావరేజ్ ఆఫ్ 7 numbers is 175. ది యావరేజ్ రిమైన్స్ అన్చేంజ్డ్. చూడండి యావరేజ్ చేంజ్ అవ్వదంట ఎప్పుడు, ఆఫ్టర్ రిమూవింగ్ వన్ ఆఫ్ దెమ్. టోటల్ 7 numbers ఉన్నాయి, బట్ యావరేజ్ 175. సో మీరు మల్టిప్లై చేస్తే టోటల్ సమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఏమైందంటే యావరేజ్ రిమైన్స్ అన్చేంజ్డ్, అంటే యావరేజ్ సేమ్ ఉంది అంటే 175. ఇప్పుడు వన్ ఆఫ్ ది రిమూవింగ్ అంటే ఇదివరకు 7 ఉన్నాయి, ఇప్పుడు ఏమవుతాయి 6 ఉంటుంది. 6 into 175 చేస్తే టోటల్ సమ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న నెంబర్ నుంచి ఇక్కడున్న నెంబర్ని మైనస్ చేయండి. అర్థమవుతుందా చూడండి. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలంటే n into a equal to t. n into a equal to n అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్, e అంటే యావరేజ్, t అంటే టోటల్ సమ్. సో సమ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, n అంటే ఎన్ని ఉన్నాయి, 7 numbers ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ n అంటే ఏముందంటే 7 ఉన్నాయి కాబట్టి 7 into a అంటే యావరేజ్ ఎంత ఇచ్చాడు 175 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది మీకు.
అలాగే ఇప్పుడు 1 ఆఫ్ ది నెంబర్ రిమూవింగ్ అంది కాబట్టి 7లో నుంచి 1 నెంబర్ రిమూవ్ అయితే 6 అవుతుంది. 6 ఇంటూ యావరేజ్ రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడు కాబట్టి ఇంటూ 175 సేమ్ ఉంటుంది, మల్టిప్లై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడున్న బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ మైనస్ చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మీకు కావాల్సిన ఆన్సర్ ఏమొస్తుందంటే సో ఫైండ్ అవుట్ ద నెంబర్ డ్రాన్. ఏ నెంబర్ తీసేశాడు, సో ఏ నెంబర్ మనకి రిమూవ్ చేశాడంటే 175 నెంబర్ని రిమూవ్ చేశాడు. సో ఎలా వస్తుంది అనేది సో నేను చెప్పాను కదా, మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో 175 దీని ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. సో మన ఛానల్ నేమ్తోనే టెలిగ్రామ్లో కూడా ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 550 రూపీస్ and sold it in 440 rupees. Find the percentage of loss percentage. Find the percentage of loss in percentage. సో క్వశ్చన్ ఏంటంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడు, అతను 550 రూపీస్కి ఒక ఐటెంని కొన్నాడు, అదే ఐటెంని 440 రూపీస్కి అమ్మాడు. చూడండి 550కి కొని 440కి అమ్మాడు అంటే మనోడికి ఎంత లాస్ అయింది, ఇక్కడ 110 లాస్ అయింది. సో ఈ 110 లాస్ అయింది కాబట్టి 110 చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం అడిగాడంటే పర్సంటేజ్లో అడిగాడు. సో 110 లాస్ అయింది ఎందు మీద అంటే కాస్ట్ ప్రైస్ 550 కాబట్టి 550 రాస్తాం. ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది అంతే. 0 0 క్యాన్సిల్, 11 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 20% అనేది లాస్ అవుతుంది. 20%. ఓకేనా? 20% కాదో చెక్ చేద్దాం. సో 550 ఉంది కదా, ఇందులో 10% అంటే 55 రూపీస్. సో 20% అన్నాడు కాబట్టి అగైన్ 55 రాయాలి, ఎందుకంటే 10% 10%. 5 5 10 అవుతుంది, 1 రాసుకుంటాం. 5 5 10 1. సో 11 అవుతుంది, 110. సో 110 లాస్ అయింది కాబట్టి 20% కరెక్ట్. ఓకే, కాబట్టి 20% అనేది లాస్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 90 centimeters and its diagonal is 150 centimeters. Find the perimeter of the rectangle. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ అడిగాడు ఫ్రెండ్స్, విడ్త్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటంటే విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చాడు ఎంత అంటే 90 centimeters విడ్త్ ఇచ్చాడు. డయాగ్నల్ ఇచ్చాడు ఎంత అంటే 150. ఓకే, చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బై యూసింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ వీ కెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ కనుక్కుందాం ఇక్కడ. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంత ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ అంటే 150 స్క్వేర్. సో 150 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఒకటి 90 స్క్వేర్ ఉంది కాబట్టి 90 స్క్వేర్, మరొకటి మనం కనుక్కోవాలి ఏం లేదు కాబట్టి ఎస్ స్క్వేర్ రాసుకుందాం. సో మనం కనుక్కోవాల్సింది ఎస్ స్క్వేర్ కాబట్టి ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 150 స్క్వేర్ మైనస్ 90 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే సో ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 150 ప్లస్ 90 ఇంటూ 150 మైనస్ 90. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, యాడ్ చేస్తే 0 9 5 అంతా 14. సో 1 రాసుకుంటే 240 ఇంటూ సో 150 మైనస్ 90 అంటే చూడండి, సో 150 మైనస్ 90 అంటే 60 అవుతుంది. ఓకే 60. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడాలి 24 6 టైమ్స్ ఏమవుతుందంటే 144 అండ్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకుంటాం. ఓకే, ఆ తర్వాత చూడండి దీన్ని ఏం రాసుకుంటాం, 144 అంటే 12 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 00 అంటే 10 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రైట్ సైడ్ వస్తే అండర్ రూట్ అవుతుంది, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 12 ఇంటూ 10 అంటే 120. సో మనకి లెంత్ వచ్చింది ఎంత వచ్చిందంటే 120. సో లెంత్ 120 వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి. సో లెంత్ 120 వచ్చింది. మనకి ఇక్కడ ఏం అడిగాడంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా, 2 ఆఫ్ సో ఎల్ అంటే ఎంత ఇక్కడ మనకు 120, బి అంటే 90 క్వశ్చన్లు ఇచ్చాడు. రెండింటిని యాడ్ చేయండి. 21 2 టైమ్స్ చేయాలి, ఎందుకంటే 2 ఆఫ్ ఎల్ ప్లస్ ఇక 20, 2 1s 2, 2 2s 4, 420 అవుతుంది. సో 420 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ 420 centimeters కరెక్ట్ అవుతుంది. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players of the state level cricket team is 132 kg. On joining the coach, the average weight on the team increased by 1 kg. How much weight of the coach in kg? సో కోచ్ వెయిట్ అడుగుతున్నాడు అనమాట. వెరీ ఈజీ ప్రాబ్లం, ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. యావరేజ్ ఆఫ్ 11 players. సో 11 players ఒక వెయిట్ లేదా యావరేజ్ ఎంత ఉందంటే 132 ఉంది. సో 11 players యావరేజ్ ఇచ్చాడు 132. సో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ మల్టిప్లై చేసి చూద్దాం. 2 సో 2 3 యాడ్ చేస్తే 5,
అండ్ 3 1 యాడ్ చేస్తే 4 1452 అనేది మనం 11తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు కోచ్ జాయిన్ అయ్యాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ ఏమవుతుంది 12 మెంబర్స్ అవుతారు. యావరేజ్ కూడా ఇంక్రీజ్ బై 1 kg అన్నాడు కాబట్టి 133 మెంబర్స్ అవుతుంది. 133 kg అవుతుంది యావరేజ్. ఇప్పుడు మల్టిప్లై చేయండి 12 3 36. సో 12 3 36 అంటే 39 అవుతుంది. సో 12 1 12. సో 12 1 12 6 అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ 1596 నుంచి 1452 మైనస్ చేయాలి. సో 1452 మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 6 నుంచి 2 అంటే 4, 9 నుంచి 5 అంటే 4, 5 నుంచి 4 అంటే 1. సో 144. సో 144 kg అయితే కోచ్ ఉంటాడు అనమాట ఇక్కడ. సో ద వెయిట్ ఆఫ్ ది కోచ్ అంటే 144 kg. ఓకే, 144 kgs. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ కూడా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది బుక్ ఈజ్ 6900. ఏ బుక్ సెల్లర్ ఆఫర్స్ 10% డిస్కౌంట్ ఆన్ ఇట్. After allows benefit of 20%, then find the purchase price of the book in rupees అన్నాడు. వెరీ ఈజీ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబ్లంలో మార్కెట్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటాడు. కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, డిస్కౌంట్ ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటాడు. ఈ 4 టర్మ్స్ రిపీట్ అయ్యాయంటే మన దగ్గర ఒక యూనివర్సల్ ఫార్ములా ఉంది, అది నోట్ చేసుకోండి. మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ ఆర్ మైనస్ బై ప్రాఫిట్ ఆర్ లాస్. సో 100 ప్లస్ చేయండి ప్రాఫిట్ వస్తే, 100 మైనస్ చేయండి లాస్ వస్తాయి. డివైడెడ్ బై 100 మైనస్ డి. సో డిస్కౌంట్ వచ్చిందంటే 100లో నుంచి మైనస్ చేయండి డిస్కౌంట్ని. ఓకే, సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? ఫేస్ వాల్యూ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ 6900 బై కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి మనం. పర్చేస్ అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 20% ఇచ్చాడు, 100 ప్లస్ 20 120 డివైడెడ్ బై డిస్కౌంట్ 10% ఇచ్చాడు, 100 మైనస్ 10 90 అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 6900 బై 120 ఇంటూ 90 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేసి చూడండి. సో 33 టైమ్స్ 34 టైమ్స్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4, 2 ఉంటుంది, 4 7 28, 1 ఉంటుంది, 4 2 8, 2 ఉంటుంది, 4 5 20. సో ఇప్పుడు 3తో మల్టిప్లై చేయండి. 3 5 15, 3 2 6 7 అవుతుంది, 3 7 రాయండి, 3 1 3 5. సో 5175 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5175 రూపీస్ అయితే పర్చేస్ ప్రైస్ అవుతుంది. పర్చేస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, చూడండి ఆప్షన్ ఏ ఇక్కడ 144 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి. సో 5175 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. సో రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6250. ఇక్కడ ఆర్ఎస్ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6250 రూపీస్ వాజ్ ఇన్వెస్టెడ్. సో చూడండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అండి. ప్రిన్సిపల్ అమౌంట్ 6250 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారంట 4 ఇయర్స్కి గాను. ఇంట్రెస్ట్ అంటే 13% ఫర్ యానం. యాన్యువల్ ఆర్డినరీ ఇంట్రెస్ట్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటేనే ప్రాబ్లం, ఇంకా సింపుల్ అని అర్థం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అయితే మనం 4 ఇయర్స్ కంటే కొంచెం ప్రాసెస్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఫైన్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ విత్ ఇంట్రెస్ట్ అన్నాడు. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్కి 13% అంటే 4 ఇయర్స్కి ఏమవుతుంది? 13 4 52% అవుతుంది. కాకపోతే అమౌంట్ రిసీవ్డ్ అన్నాడు కాబట్టి అమౌంట్ అంటే ఎప్పుడైనా ప్రిన్సిపల్ అమౌంట్ 100% సమానం. సో అలాగే ఇంట్రెస్ట్ని అలాగే మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ అవుతుంది కదా. సో రెండింటిని యాడ్ చేస్తే 152%. సో ఈ 152% కనుక్కుంటే మనకి అమౌంట్ ఎంత రిసీవ్ అయిందో అర్థమవుతుంది. క్వశ్చన్లు ఇచ్చిన దాని ప్రకారం 6250 అనేది 100% సమానం అవుతుంది. మనం కనుక్కోవాల్సిన అమౌంట్ కనుక యాడ్ చేస్తే 152% వచ్చింది. సో పర్సెంటేజ్ సేమ్, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 152 అంటే 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 5 టైమ్స్ 2 0 టైమ్స్ అవుతుంది. 2 7 14, 2 6 12, 76 ఉంటుంది ఇక్కడ. అగైన్ 2తో క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ అయితే 2 25 టైమ్స్ అవుతుంది. 2 3 6, 2 8 16. ఓకే, 38 ఉంటుంది. 25 టైమ్స్ చూడండి. సో 25తో మనం అగైన్ క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ 25. సో 25 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 అవుతుంది. 125 ఉంటుంది. 25 5 టైమ్స్ 125, 25 0. ఓకే, డైరెక్ట్గా 250 ఇంటూ 38 వచ్చింది. 250 ఇంటూ 38. సో 250 ఇంటూ 38.
సో 0 డ్రా చేసుకుని అలాగనే 25 ఇంటూ 30, 25 8 ఏమవుతుంది 200, 0 రాస్తాం 20 ఉంటుంది. 25 3 75 అవుతుంది. సో 75 అంటే 95. సో 9500 అనేది ఏమవుతుందంటే సో టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అవుతుంది 9500. సో 9500 అనేది టోటల్ అమౌంట్ రిసీవ్డ్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చూడండి, ది ప్రైస్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 520 to 624. 520 నుంచి 624 ఇంక్రీజ్ అయిందంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అర్థం. సో ఎంతో కొంత వాల్యూ ఇంక్రీజ్ అయింది, అది పర్సంటేజ్లో కనుక్కోమన్నాడు. సో అది సింపుల్ ప్రాబ్లమే, ఆల్రెడీ మనం సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ మాక్ టెస్ట్లలో. కాబట్టి మీరు ప్రాబ్లమ్ చేయండి. సో ఆప్షన్ అది 20 ఆన్సర్ వస్తుంది, కాకపోతే మీరు సాల్వ్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. A certain amount is divided into 2 parts in the ratio 6:5. The first part is 420 rupees. Then find the total amount. సో టోటల్ అమౌంట్ ఎంతో కనిపెట్టమన్నాడు. ఓకే, అమౌంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అన్నాడు 6:5. సో అమౌంట్ ఏ విధంగా డివైడ్ అయిందంటే టోటల్ అమౌంట్ 6:5గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ అంటే 6 parts అనమాట. దాని వాల్యూ ఇచ్చాడు 420 రూపీస్. సో 420 రూపీస్ వాల్యూ ఎంత అంటే 6 parts ఇంటూ మనకు కావాల్సింది టోటల్ అమౌంట్ కాబట్టి టోటల్ అమౌంట్ పార్ట్స్ ఏమవుతుందంటే 6 + 5 11 అవుతుంది. సో ఇంటూ 11 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది ఇంటూ 11. ఓకే, 6 7s 60. సో 11 7 times 770. సో 770 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అంటే 770 రూపీస్. 770 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది రేస్ అట్ స్పీడ్ ఆఫ్ 150 m/h and the other with speed 600 m/h. Find the average speed of the both parts per hour, meter/hour. ఓకే, క్వశ్చన్లో ఏమడుతుందంటే మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ పార్ట్ ఎంత రేస్ అంటే 150 అండ్ అదర్ పార్ట్ స్పీడ్ 600. సో మనకి ఇక్కడ పార్ట్స్ అని డిఫరెంట్ అని ఏం చెప్పలేదు, సేమ్ పార్ట్ అని అర్థం ఇక్కడ. సో మనకి ఎటువంటిది మెన్షన్ చేయలేదంటే సో సేమ్ పార్ట్ నథింగ్ బట్ సేమ్ డిస్టెన్స్తో సో డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. ఒకటేమో 150 ఉంది, మరొకటి 600 ఉంది. కాబట్టి మన దగ్గర డైరెక్ట్ ఫార్ములా ఉంది 2xy/ex + y = యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి 150 + 600 చేయాలి. డైరెక్ట్గా 750 రాసుకుందాం. సో ఫార్ములా అంటే ఓకే, నెక్స్ట్ చూడండి 0 0 క్యాన్సిల్ అవుతుంది. 15 4s 15 5s 5 3 times 5 0 times అవుతుంది. అగైన్ 2 3s 6. సో 60 ఉంటుంది, ఇక్కడ 4 ఉంది కదా, 4 6s 24 అంటే టోటల్లీ 240. సో 240 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 240. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈజ్ 154 cm. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సంబంధించి ఈచ్ సైడ్ ఎంత ఇచ్చాడంటే 154 cm ఇచ్చాడంట. దాని ఏరియా కనుక్కోమంటున్నాడు. చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేస్తాం. జస్ట్ ఆప్షన్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. అందుకే ఇక్కడ మీకు ఆన్సర్ హైలైట్ అవుతున్నా కూడా చూపిస్తుంది. ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు, హూజ్ సైడ్ ఈజ్ 154 అన్నాడు. సో మనకి ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ 154 ఇచ్చాడు, 154 × 154. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో క్యాన్సిల్ చేసుకుందాం. 2 2s 4, 2 7s 14 అంటే ఇక్కడ అగైన్ 14 ఉంటుంది, 2 7s 14. అగైన్ 2 క్యాన్సిల్ చేసి 277 క్యాన్సిల్ అవుతుంది. మీరు గమనించండి, √3 అన్నింటిలో ఉంది ఓకే, √3 అన్నింటిలో ఓకే, అంటే √3 మనం ఏం చేయవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 9 ఉంది, 8201. ఒక యూనిట్ డిజిట్ మనం కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడున్న యూనిట్ డిజిట్ అంటే 7, ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే 7. 7 7s ఎంత 49 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 9. సో 9th యూనిట్ డిజిట్ ఏది ఉందంటే 9th యూనిట్ డిజిట్ ఉందో ఆప్షన్ డి మాత్రమే. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. అంతే, అర్థమవుతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. టోటల్ సాల్వ్ చేయని అవసరం లేదు. 77 × 77 మల్టిప్లై చేయని అవసరం లేదు. ఓకే, ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ at 19,800 in 2 years at annual rate 10% అన్నాడు.
ఫైన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ కనుక్కోమన్నాడు, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ముందు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 19,800. ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ తెలియదు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో తెలియదు. ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, దాని ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ అవుతుంది. సో ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటే అంత, దేనికి సమానం అంటే 100% సమానం అవుతుంది. అగైన్ మనకి ఇక్కడ 2 years కనుక 10% ఇచ్చాడు. సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10% ఇచ్చాడంటే 10% ఇచ్చాడంటే ఈ విధంగా సాల్వ్ చేస్తాం. చూడండి, సింపుల్గా మనం రేషియో మెథడ్ అయితే ఇక్కడ అప్లై చేయొచ్చు. సో రేషియో మెథడ్ కన్నా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. అది మీకు అర్థం కాకపోవచ్చు. ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన ఛానల్లో చూస్తారో మీరు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ రేషియో మెథడ్ సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మన ఛానల్ని చూసేవారు ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలి కాబట్టి. 10% అండ్ కాబట్టి 1/10 అవుతుంది. ఈ బేస్ 10 అనేది ప్రిన్సిపల్ అమౌంట్, ఈ 1 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది అమౌంట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుంచి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి అమౌంట్ అంటే 11 parts అవుతుంది. టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 2 years కాబట్టి స్క్వేర్ చేయండి. అప్పుడు ఇదేమవుతుందంటే 100 అవుతుంది. ఇది వచ్చేసరికి 121 అవుతుంది. మన దగ్గర ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఉంటాడు. మీరు ఈ 19,800 అంటే అర్థం ఏంటి? సో ఫైన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 19,800 రూపీస్ అన్నాడు. ఫైన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 1900 రూపీస్ ఇన్ 2 years అన్నాడు. అంటే సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 19,800 కానీ టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్ అయింది. సో 19,800 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 100 వాల్యూ. మనం కనుక్కోవాల్సింది టోటల్ అమౌంట్ కనుక్కోమన్నాడు. సో టోటల్ అమౌంట్ అంటే 121, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమంటే జస్ట్ 100కి 121 డిఫరెన్స్ ఎంత 21 కాబట్టి 21 × 21 చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేసి చూడండి, 2 zeros క్యాన్సిల్ అయితే 198 ఇంటూ, సో ఇక్కడ 121 ఉంది. దాన్ని మనం 11 square కాబట్టి 11 × 11గా రాసుకుందాం. సో 11th టేబుల్ ట్రిక్ తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 రాసుకుందాం. 8 + 9 అంటే 17. 1 రాసిన తర్వాత 9 + 1 10, 11 అవుతుంది. 1 రాస్తాం. 1 ఇంటూ, సో 1 తర్వాత 1 ఉంది కాబట్టి 217. అగైన్ 11తో మల్టిప్లై చేయాలి. ఈ 11th టేబుల్ ట్రిక్ మీకు తెలియకపోతే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా 11th టేబుల్ ట్రిక్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ తెలియకుండా నో ప్రాబ్లం, డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్న 8 రాసుకోండి. ఆ తర్వాత 8 × 7 15 అవుతుంది. 5 రాసి 1 side ఉంచుతాం. అగైన్ 7 1 8 అవుతుంది. 8 ఇక్కడ ఉన్న 1 9 అవుతుంది. 9 రాసుకుంటాం. సో 1 2 3 అవుతుంది. అగైన్ 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాం. 23958 అనేది టోటల్ అమౌంట్ అవుతుంది. 23958. ఓకే, 23958. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 23958. సో ఆప్షన్ సి అవుతుంది. డివైడెడ్ బై 900. సో 9 డివిజిబుల్ రూల్ ఏంటి? సో టోటల్ సమ్ ఆఫ్ డిజిట్ 9తో డివైడ్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా డివైడ్ అవుతుందని అర్థం. సో 545. సో యాడ్ చేసి చూడండి, 5 + 4 9, 9 + 4 13, 13 + 4 18. సో 18 అయింది, అది 9తో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ డివైడ్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది? రిమైనింగ్ అన్నాడు ఇక్కడ. రిమైండర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆప్షన్ సి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింప్లిఫై అన్నాడు. సో సింప్లిఫై అంటే 25 10 అన్నాడు. సింప్లిఫై చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ, సో 22 = 40. సో 22 × 2 6 22 × 40 అవుతుంది. 2 6 = 12 అవుతుంది. ప్లస్ 5 8 = 40 కాబట్టి 8 2 = 16 అవుతుంది. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 10 4 = 40 కాబట్టి 4 1 = 4 అవుతుంది. ఓకే, 12 + 16 అంటే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 28 - 4. 28 - 4 అంటే 24/40. 4 6 times 24, 4 10 times, 2 3 times, 2 5 times, 3/5. సో 3/5 అంటే ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం సో ఈ షిఫ్ట్లో అడిగింది కూడా సేమ్ ప్రీవియస్ అర్థమెటిక్ టెస్ట్ లాగానే ఉంది. సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండడం వలన టోటల్ సాల్వ్ చేయడం లేదు. ఎనీవే ఈ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే టోటల్ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎస్ఐ సంబంధించి అర్థమెటిక్ పేపర్ అయితే సాల్వ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.